ఆల్ వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చికెన్ జాయింట్స్ కర్రీ అండి. చేయడం చాలా ఈజీ. మనం రెస్టారెంట్లో రైస్లోకి, రోటీలోకి, బిర్యానీలోకి కూడా సర్వ్ చేస్తూ ఉంటారు కదా, అటువంటి రెసిపీని ఇప్పుడు షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం, చేసేద్దాం. ముందుగా ఇక్కడ నేనైతే 1/2 kgకి ఎక్కువే చికెన్ తీసుకున్నాను. ఇవి చికెన్ లెగ్ పీసెస్ అండి. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని తీసుకున్నాను. చూసారా, జాయింట్స్కి అన్నిటికీ కూడా ఇలా ఘాట్లు పెట్టి ఉండాలి. అందులోకి రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అందులోని ఒక 1/2 స్పూను పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. చికెనే కదండి, నాన్ వెజ్ ఐటెం ఏది వండినా కూడా కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అందులోని 1 టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. వేసేసుకుని మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఎలా మిక్స్ చేయాలంటే ప్రతి జాయింట్కి ప్రతి పీస్కి కూడా మనం వేసిన పెరుగు, కారం అన్నీ కూడా కరెక్ట్గా పట్టే విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని కుదిరితే ఓవర్ నైట్, లేకపోతే 1 గంట సేపు దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి. నాకు టైం ఎక్కువ లేదు కాబట్టి నేను 1 గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను. దీన్ని అయితే మూత పెట్టేసి ఈలోపు మిగతా ప్రాసెస్ అయితే చేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని 1 స్పూను నూనె వేసుకున్నాను. అందులోనే 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లాం మొగ్గలు, ఒక 3 యాలకులు, ఒక బిర్యానీ ఆకు, ఒక మరాఠీ పువ్వు వేసేసి 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోని మనం ఒక 2 ఇంచుల వరకు అల్లం తీసుకుని చిన్న ముక్కలుగా తురుముకుని వేసుకుంటున్నానండి. అది ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటున్నాను. వీటన్నిటిని త్వరగా మగ్గాలి కాబట్టి ఒక 1/2 స్పూను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ వేయొద్దు, ఆల్రెడీ మనం చికెన్లో అయితే సాల్ట్ వేసేసాం కాబట్టి. ఇవన్నీ వేసేసి ఒక్కసారి మనం కలుపుకుందాం అండి. లైట్గా మన ఉల్లిపాయ ముక్కలు అయితే కలర్ చేంజ్ అవుతున్నాయి అన్న టైంలో మనం ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్న ఒక 5-6 వెల్లుల్లి రేఖలను అయితే వేసుకున్నాను. అందులోని 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు కూడా వేసేసి మరొక నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇవి లైట్గా కలర్ చేంజ్ అవుతున్నాయి అనగా ఒక పెద్ద టమాటా అయితే తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే వేసుకుందామండి. అందులోని ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసేసి మన టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూసారా, ఇలా టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దామండి. చూడండి, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలానంతా వేసేసుకుని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టిన తర్వాత చూస్తే ఇలా ఉంది. మంచి క్రీమీ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది కదా, చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల బటర్ అయితే వేసుకుందాం. బటర్ వేయడం వల్ల టేస్ట్ అనేది భలే ఉంటుందండి. సో బటర్ని యాడ్ చేసుకున్నాను. అందులోనే 1 స్పూన్ జీలకర్ర, గరం మసాలా, హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, ఏంటంటే 1 ఆకు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు ఇవన్నీ వేసేసాను. వేసేసి అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలను అయితే వేసేసుకుందామండి. నేను చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. సో వేసుకుని 1 నిమిషం మనం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు ఉంచుకున్న టమాటా పేస్ట్ ఉంది కదండి, అదే టమాటా, జీడిపప్పు, ఉల్లిపాయలు ఇవన్నీ మనం ముందుగానే పేస్ట్ పెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకుని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం అండి. మనం మసాలా అవన్నీ వేసేసుకున్నాం కదా, సో అవన్నీ బాగా కలిసే విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మన టమాటాల నుంచి ఆయిల్ పైకి వచ్చేయాలి అందాక ఫ్రై చేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఆయిల్ బయటకు అయితే వచ్చేస్తుంది కదా,
అదే టైంలో మనం ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. మిక్స్ చేసుకుంటే మనకి ఆయిల్ అన్నది రిలీజ్ అవుతూ ఉంటుంది. పైకి కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే వచ్చేస్తూ ఉంటుందండి. అదే టైంలో మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టానన్నాను. ఆ చికెన్ తీసేసుకుని ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. 1 అవర్ మనం నానబెట్టుకున్న వల్ల చికెన్ అయితే జ్యూసీగా భలే టేస్టీగా ఉంటుందండి. మీకు కుదిరితే కనుక ఓవర్ నైట్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి. అలా చేసి పెట్టుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఒకసారి మసాలా చికెను అంతా కలిసే విధంగా అయితే మనం మిక్స్ చేసుకుందాం. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. చూడండి, ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద కుక్ అవనిద్దామండి. 2 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చికెన్లోంచి వాటర్ అయితే బయటకు వచ్చేసినాయి కదండి. ఇప్పుడు ఒకసారి మనం మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకుని అందులోని ఒక అర స్పూను గరం మసాలా వేసుకుంటున్నాను. అలాగే ఒక స్పూను ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుంటున్నానండి. మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెష్ క్రీమ్ వేసడం వల్ల. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం మిక్స్ చేసుకుందాం. నేను స్టీల్ కడాయిలో చేయడం వల్ల లైట్గా అడుగంటిందండి. ఏం పర్వాలేదు, ఇందులో మనం వాటర్ పోసేస్తే సరిపోతుందండి. సో ఇందులో ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. 2 లేదా 4 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంతే. వాటర్ వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడకనిద్దామండి. 15 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. మనకి కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసిందండి. ముక్క కూడా చక్కగా కుక్ అయింది. ఇదే టైంలో మనకి ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చూసుకోండి. సరిపోకపోతే కనుక మళ్ళీ యాడ్ చేసుకుని ఒక్క నిమిషం ఉడకనివ్వండి. చికెన్ బాగానే ఉడికిపోయింది. ఇప్పుడు అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అండి. యమ్మీ చికెన్ జాయింట్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.